కాంగ్రెస్ బలోపేతానికి తిరుపతి జిల్లాలో సమావేశం ఏర్పాటు చేశారు. సమావేశానికి ఏపీ పీసీసీ చీఫ్ షర్మిల పాల్గొన్నారు. ఏపీలో రాజకీయాలు చూస్తుంటే దారుణంగా ఉన్నాయని, కాంగ్రెస్ మాత్రమే ప్రజల పక్షాన నిలబడే పార్టీ అని షర్మిల అన్నారు. జగన్ బీజేపీ దత్తపుత్రుడని షర్మిల ఆరోపించారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తామని చెప్పిన ప్రధాని మోదీ ఇప్పుడు ఆ ఊసే ఎత్తటం లేదంటూ మండిపడ్డారు. జగన్ కార్ టైర్ కింద పడి సింగయ్య మృతి చెందటం ప్రజలందరూ చూశారని, ఆ వీడియోని ఫేక్ వీడియో అనటం విడ్డూరమన్నారు. తప్పు ఒప్పుకోకుండా క్షమాపణ చెప్పకపోవటం ఇంకా దుర్మార్గం అన్నారు. జగన్ తప్పిదం వల్లే ఈ దుర్ఘటన జరిగిందన్నారు. ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టి చర్యలు తీసుకోవాలని షర్మిల కోరారు. రాష్ట్రంలో చాలా మంది ఒక వైరల్ అయిన వీడియోను చూడడం జరిగింది. ఆ వీడియోలో చాలా స్పష్టంగా జగన్మోహన్ రెడ్డి గారి కాన్వాయ్, ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే జగన్మోహన్ రెడ్డి గారి కారే డ్రైవ్ చేస్తుండగా ఆ కారు కింద పడి ఒక మనిషి కొద్ది దూరం వరకు ఆ కారు అలాగే ఆ మనిషిని టైర్ కింద వేసుకొని ఈడ్చుకు వెళ్ళడం చూసాం. ఇంత బహిరంగంగా అందరూ కళ్ళ ముందు ఈ వీడియో ఇంత స్పష్టంగా కనిపిస్తుంటే దీన్ని ఫేక్ వీడియో అనడం హాస్యాస్పదం. నిజానికి ఒక కారు కింద ఒక మనిషి పడితే ఆ స్పృహ లేకుండా ఆ కారులో ఉన్న వాళ్ళు అలాగే ఆ కార్ని అలా డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి దానివల్ల ఆ మనిషి